కథ కోడలి భయం. ఈ కథను రాసిన వారు ఎస్విఆర్ సత్యనారాయణమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. రవిరాజుతో వివాహం జరగగానే కనకం అత్తవారింటికి కాపురానికి వచ్చింది. ఆ రోజే మామ చలపతి ఆమెతో, కనకం, మీ అత్తది చాలా కోపిష్టి స్వభావం, విసుక్కోకుండా ఆవిడ చెప్పినట్టుగా నడుచుకో అని అన్నాడు. అలాగే అన్నట్టుగా మౌనంగా తల ఊపింది కనకం. ఆమె ఓపిగ్గా ఇంటి పనులు చేసుకున్న కొద్దీ మరెన్నో పనులు పూర్తి చేస్తూ ఉండేది అత్తగారు సూరమ్మ. కనకం కాపురానికి వచ్చిన 3వ రోజున ఆమె నూతి దగ్గర నుంచి బిందెతో మంచినీళ్లు తేవడం కాస్త ఆలస్యమైంది. అత్త సూరమ్మ చిరచిరలాడుతూ గడప దగ్గరకు వచ్చి, కనకం, ఇంత ఆలస్యంగా నీళ్లు తెస్తే ఎలా? మరి గుడ్డలన్నీ ఎప్పుడు ఉతుకుతావే అంటూ గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలకు భయపడి వణుకుతూ కనకం నీళ్ల బిందెను జార విడిచింది. బిందె బాగా సొట్టపడింది. సూరమ్మ బిందెను పైకెత్తి చూస్తూ, నిక్షేపంలాంటి బిందె సొట్టపడిపోయింది కదే అంటూ చివాట్లు పెట్టింది. కనకం మాట్లాడకుండా అలా వణుకుతూ ఊరుకుంది. పెరటివైపు గదిలో నుంచి ఇది చూసిన మామగారు చలపతి అక్కడికి వచ్చి, ఇక ఊరుకో, పిల్ల భయపడిపోతుంది అని భార్యను శాంతపరిచాడు. మధ్యాహ్నం భోజనాల సమయంలో నేతిగిన్నె పట్టుకొని వడ్డన చేస్తుంది కనకం. సూరమ్మ కోడలికేసి చురచురా చూస్తూ, వెచ్చబెట్టకుండా నెయ్యి వడ్డించవద్దని చెప్పానా? వట్టి మందమతి అని గట్టిగా గద్దించింది. కనకం భయంతో వణుకుతూ నేతిగిన్నెను కింద పడేసింది. కమ్మని గిన్నెడు నేతిని నేలపాలు చేశావు గదే అని కేకలు పెట్టసాగింది సూరమ్మ. వణుకుతున్న కోడల్ని చూసి జాలిపడి చలపతి మరొకసారి భార్యను శాంతపరిచాడు. ఆ సాయంకాలం కనకం నూతిలో నుంచి నీళ్లు తోడుతూ ఉంటే సూరమ్మ రుసరుసలాడుతూ అక్కడికి వచ్చి, పొయ్యి మీద అన్నం మాడిపోతుంది, అది చూడకుండా నూతి దగ్గరకు వచ్చావు, నీ బుర్రలో కాస్తైన బుద్ధంటూ ఉందా అంటూ అరవసాగింది. కనకం కంగారు పడిపోతూ బొక్కెనను నూతిలోకి జార విడిచింది. ఆమె భర్త రవిరాజు గాలం తెచ్చి బొక్కెనను బయటికి తీశాడు. మర్నాటి ఉదయం కనకం 2 గేదెల పాలు పితికి పాల చెంబుతో వస్తూ ఉంటే సూరమ్మ ఆమెకు ఎదురుగా పోయి కొరకొరలాడుతూ, పశువులకు గాబులో కుడితినీళ్లు పొయ్యమంటే పొయ్యలేదేం అంటూ కేకలు పెట్టింది. ఆ కేకలు వింటూనే కనకం ఎంతగానో భయపడిపోయి పాల చెంబును నేల జార్చింది. అప్పుడే వీధిలో నుంచి ఇంట్లోకి వస్తున్న చలపతి ఇదంతా చూసి, కనకం, నిన్న బిందె సొట్ట పోగొట్టావు, నేతిగిన్నె కింద పడేశావు, నూతిలో బొక్కెన జార విడిచావు, ఉదయాన్నే పాలు ఒలకబోశావు, ఇలా అయితే ఎలా అని అడిగాడు. కనకం ఇంకా భయపడుతూనే తల వంచుకొని, మామయ్య, ఎవరైనా నన్ను కసిరితే భయం వేసి వణుకు పుడుతుంది, ఏం చెయ్యను అన్నది దీనంగా. అప్పుడు వెంటనే చలపతి భార్యతో, నువ్వు కోడల్ని కసిరినప్పుడల్లా ఏదో ఒకటి పాడవుతుంది, నువ్వు కోపం తగ్గించుకో అని అన్నాడు. సూరమ్మ కోపంగా మూతి ముడుచుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. మర్నాడు ఇంటికి వచ్చిన పొరుగింటావిడ కాంతమ్మతో మాట్లాడుతూ, సూరమ్మ లోపలి గదిలోకి ఉన్న కనకాన్ని మంచినీళ్లు పట్టుకురమ్మని కేక వేసింది. కనకం నీళ్లు తేవటం కొంచెం ఆలస్యమయ్యేసరికి, చెప్పిన వెంటనే తేవద్దటే అని కసిరినట్టుగా అడిగింది సూరమ్మ. కనకం భయంతో వణికిపోయేసరికి చేతిలోని నీళ్ల చెంబు కింద పడిపోయింది. సూరమ్మ గట్టిగా విసుక్కుంటూ కాంతమ్మతో, ఇదమ్మా మా కోడలి వరస, ఏదైనా మాట అంటే చాలు భయం మట, చేతిలోని వస్తువు వదిలేస్తుంది అని అన్నది. అవును పాపం, కొత్తగా కాపురానికి వచ్చిన కొందరు ఆడపిల్లలు అలాగే భయపడిపోతూ ఉంటారు. అందువల్ల ఇంట్లో వస్తువుల నష్టం తప్పనిసరి అవుతుంది. దానికి ఒకటే మందు, మనం కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకుంటే సరి అన్నది కాంతమ్మ. ఆనాటి నుంచి సూరమ్మ తన కోపిష్టితనాన్ని వదులుకొని కోడలితో తూచినట్టుగా నెమ్మదిగా మాట్లాడటం అలవాటు చేసుకుంది. కోడలి వల్ల తన భార్యలో వచ్చిన మంచి మార్పుకు చలపతి ఎంతో సంతోషించాడు. అయితే కనకం చాలా తెలివైన పిల్ల. అత్తగారి కోపిష్టి స్వభావాన్ని మార్చటానికి ఆమె కోపగించుకున్నప్పుడల్లా భయంతో వణికిపోతున్నట్టుగా నటించిన సంగతి ఆమె భర్త రవిరాజు ఒక్కడికి మాత్రమే తెలుసు.
ఇలా కోడలి భయం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ నకలు ఖలీఫా. ఈ కథను రాసిన వారు కె. సోమసుందరం. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం బాగ్దాదు నగరంలో మహా ధనవంతుడైన రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయన వద్ద అంతులేని రత్నాలు, చిత్రమైన పనితనం గల నగలు మాత్రమే కాక ఆయనకు అనేక మేడలు, దుకాణాలు, దొడ్లు, తోటలు, స్థలాలు ఉండేవి. వందలాది బానిసలు ఉండేవాళ్ళు. ఆయన చనిపోగానే ఈ ఆస్తి యావత్తు ఆయన కొడుకుదయింది. అతని పేరు మహమ్మద్ అలీ. ఒకనాడు మహమ్మద్ అలీ తన దుకాణంలో కూర్చొని పని చూసుకుంటూ ఉండగా అనేక మంది పరిచారికలను వెంటబెట్టుకొని ఒక అపురూప సుందరి అతని దుకాణంలోకి ప్రవేశించి అందమైన బంగారు పెట్టెలేమైనా ఉంటే చూపమని అడిగింది. మహమ్మద్ అలీకి ఆమెను చూస్తూనే ఆమె మీద అంతులేని ప్రేమ పుట్టుకొచ్చింది. అతను తన వద్ద ఉన్న 100 రకాల నగిషీలు గల పెట్టెడలు తెచ్చి ఆమె ముందు పెట్టాడు. ఆమె వాటిని చూసి ఇంతకన్నా మంచివి లేవా అని అడిగింది. మహమ్మద్ అలీ కొంచెమైనా సందేహించకుండా తన తండ్రి ఏనాడో 1,00,000 దీనారాలిచ్చి కొని ఇంట ఉంచిన పెట్టెడను లోపలి నుంచి తెప్పించి ఆమెకు చూపాడు. దాన్ని చూస్తూనే ఆమె ఆనందంతో పరవశురాలై నాకిదే కావాలి, దీని ఖరీదెంత, ఎంతకైనా కొంటాను అని అడిగింది. ఆమెను చూసి ఆనంద పరవశుడైపోయిన మహమ్మద్ అలీ దానికి విలువ ఏమీ లేదు, నా బహుమతిగా తీసుకోవచ్చు అని అన్నాడు. కానీ ఆమె దానిని ఊరికే తీసుకోవటానికి ఒప్పక మహమ్మద్ అలీ తండ్రి 1,00,000 దీనారాలు పెట్టి దానిని కొన్నట్టుగా తెలుసుకొని వడ్డీ కింద మరి 5,000 దీనారాలిస్తానని అన్నది. సొమ్ము పుచ్చుకోవటానికి మహమ్మద్ అలీ పట్టెడ తీసుకొని ఆమె వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతను ఆ పట్టెడను తన చేత్తోనే ఆమె మెడకు పెట్టాడు. అది పెట్టుకోగానే ఆమె అతనికి రెట్టింపు అందంగా కనపడింది. అతను ఆమెను బ్రతిమాలుతూ ఆ పట్టెడ నీదే, నేను నీవాణ్ణే, నన్ను అనుగ్రహించు అని అన్నాడు. అందుకు ఆమె నవ్వి వెర్రివాడా, నాకు మాత్రం నీ మీద ప్రేమ లేదనుకున్నావా? నీతో మాట్లాడటానికే పట్టెడుకొనే మిష మీద నీ దుకాణానికి వచ్చాను. కానీ నేను ఉత్తమ కుల స్త్రీని. నా అన్న ఖలీఫా వద్ద వజీరుగా ఉంటున్న జాఫర్. అందుచేత మనకు వివాహమయ్యేదాకా నన్ను నువ్వు అంటుకోవటానికి వీల్లేదు అని అన్నది. ఆమె వజీరు సోదరి అని వినగానే మహమ్మద్ అలీ గుండె చల్లబడిపోయింది. ఆమెతో తనకు వివాహం అసంభవమని అనుకున్నాడు అతను. అతని నిస్పృహ చూసి ఆమె మళ్ళీ నవ్వి గొప్ప ఇంటి దాన్నైనంత మాత్రాన నేను స్వతంత్రురాలను కాననుకున్నావా అంటూ ఆమె ఆ క్షణంలోనే కాజీని పిలిపించింది. కాజీ వారిద్దరికీ వివాహం చేసి వెళ్ళిపోయాడు. మహమ్మద్ అలీ విందులు కుడుస్తూ సంగీతం వింటూ 1 మాసం పాటు ఆ ఇంటనే గడిపాడు. అన్నాళ్ళు భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. అంతకాలము మహమ్మద్ అలీ తన ఇంటిని గురించి కానీ దుకాణం గురించి కానీ తలచిన పాపాన కూడా పోలేదు. ఒకనాటి ఉదయం మహమ్మద్ అలీ భార్య స్నానానికి వెళ్ళిన సమయంలో ఒక ముసలిది వచ్చి ఖలీఫా భార్య జుబేదా తమరిని అవశ్యం చూడాలంటుంది, వెంటనే బయలుదేరండి అని అన్నది. మహమ్మద్ అలీకి చిక్కే వచ్చింది. అతని భార్య స్నానం ముగించి వచ్చి భర్త కనిపించకపోతే చాలా బాధపడుతుంది. ఖలీఫా భార్య పిలిస్తే పోకపోవటం అపచారమేమో. జుబేదా రాణిని చూడవెళ్ళానంటే భార్య తనను క్షమించకపోతుందా అనుకొని మహమ్మద్ అలీ ముసలిదాని వెంట బయలుదేరాడు. జుబేదాకు తన భార్యకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని పాపం మహమ్మద్ అలీ ఏమాత్రమూ ఎరగడు. మా వజీరు చెల్లెలు ఎటువంటి వాణ్ణి వలచిందో చూద్దామని పిలిపించాను, ఆమెకు తగినవాడివే అని జుబేదా అతన్ని అభినందించి కొంతసేపు అతనితో ఇష్టాగోష్ఠి జరిపి అతను ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది. అతను తిరిగి వచ్చేసరికి అతని భార్య పట్టరాని ఆగ్రహంతో ఉంది. దుర్మార్గుడా, ఆ జుబేదా దర్శనం చేసుకోవటానికి నన్ను విడిచిపోతావా? వెళ్ళిన వాడివి తిరిగి ఏ ముఖంతో నన్ను చూడవచ్చావు అంటూ ఆమె చప్పట్లు చరిచి నవాబ్ అని కేక పెట్టింది. కేక వింటూనే కత్తి చేత పట్టుకొని ఒక నౌకరు వచ్చాడు. ఈ ప్రేమద్రోహి తల తీసేయి అన్నదామె.
తీరా మహమ్మద్ అలీకి శిరశ్ఛేదం జరగబోయే సమయంలో ఇంట్లో ఉన్న బానిస జనమంతా వచ్చి తమ యజమానురాలి కాళ్ళు చేతులు పట్టుకొని అతను నేరక అపచారం చేశాడని, అంత కఠిన శిక్ష విధించటం ధర్మం కాదని చెప్పారు. వారి మాట కాదనలేక ఆ ఇల్లాలు తన భర్తను నౌకర్ల చేత కర్రలతోనూ కొరడాలతోనూ తీవ్రంగా కొట్టించి ఇంటి నుంచి బయటకు గెంటించింది. తనకు మించిన భర్తను చేసుకున్నందుకు ఈ విధంగా శిక్షాపరాధ భావాలు పొందినవాడై మహమ్మద్ అలీ ఎట్లాగో ఇంటికి వచ్చి పడి 2 మాసాలు దెబ్బలతోనూ గాయాలతోనూ తీసుకున్నాడు. తిరిగి ఒళ్ళు చక్కబడగానే అతను తన దుకాణానికి వెళ్ళాడు. అందులో ఉన్న సరుకు పూచిక పుల్ల మిగలకుండా అయిన కాడికి అమ్మేసి డబ్బు చేసుకున్నాడు. ఈ డబ్బు సహాయంతో మహమ్మద్ అలీ తనకు జరిగిన అవమానాన్ని మరిచిపోవటానికి ఒక కార్యక్రమాన్ని అవలంబించాడు. ముందుగా 400 మంది బానిసలను కొన్నాడు. వారందరికీ ఖరీదైన దుస్తులు వేశాడు. తనకు మరింత ఖరీదైన దుస్తులు కొనుక్కున్నాడు. తన బానిసలలో వజీర్ జాఫర్ పోలికలున్నవాణ్ణి ఒకణ్ణి, ఖలీఫా వెంట ఉండే నేత్రహస్తుడు మస్రూర్ పోలికలున్నవాణ్ణి మరి ఒకణ్ణి ఏరాడు. వారికి తగిన దుస్తులు వేయించాడు. తాను ఖలీఫా దుస్తులు ధరించి ప్రతి రాత్రి ఒక పడవలో ఎక్కి తన పక్కల నకలు జాఫర్ను, నకలు మస్రూర్ను కూర్చోబెట్టుకొని టిగ్రిన్ నది వెంట బయలుదేరేవాడు. దీపాల కాంతితో దేదీప్యమానంగా వెలుగుతూ పడవ నది వెంట వెళ్ళేటప్పుడు మహమ్మద్ అలీ బానిసలు ఖలీఫా పడవ వస్తుంది, తొలగండి, దారి తప్పుకోండి అని కేకలు వేసేవారు. ఇది నిజంగా ఖలీఫా గారి పడవేననుకొని నది మీద ఉండే ఇతర పడవలు ఒడ్డుకు చేరి మహమ్మద్ అలీ పడవను యథేచ్ఛగా సాగిపోనిచ్చేవి. మహమ్మద్ అలీ పడవ నది వెంట కొంత దూరం వెళ్ళి ఒక తోట వద్ద ఒడ్డు పట్టేది. ఆ తోటలో రాజభవనానికి తీసిపోని మేడ ఉంది. అందులో మహమ్మద్ అలీ కోసము, అతని బానిసల కోసము విందు సిద్ధంగా ఉండేది. పాడే స్త్రీలు, ఆడే స్త్రీలు సిద్ధంగా ఉండేవారు. మహమ్మద్ అలీ తెల్లవార్లు జల్సాగా గడిపి ఖలీఫాలాగే నటించి తెల్లవారేలోపుగా ఇల్లు చేరుకునేవాడు. ఈ విధంగా 1 సంవత్సరం గడిచింది. ఒక రాత్రి ఖలీఫా హారూన్ ఆల్ రషీద్కు నిద్ర పట్టలేదు. ఆయన తన వజీరైన జాఫర్ను పిలిచి, ఈ రాత్రి మనం మారు వేషాలలో బాగ్దాద్ వీధుల వెంట నది దాకా పోయి వద్దాం అని అన్నాడు. త్వరలోనే జాఫర్ ఖలీఫాకు, తనకు, మస్రూర్కు వర్తకుల దుస్తులు సమకూర్చాడు. వారు వాటిని ధరించి నిర్మానుష్యమైన వీధుల వెంబడి నడుస్తూ నది ఒడ్డుకు వెళ్ళారు. అక్కడ ఒక పడవ ఉండటం చూసి ఖలీఫా పడవవాడితో, ఒరేయ్, నీకొక దీనారం ఇస్తాం, మమ్మల్ని కాసేపు నది మీద షికారు తిప్పుతావా అని అన్నాడు. వాడాశ్చర్యపోతూ, బాబూ, మీరీ నగరం వారు కారా ఏమిటి? ఈ వేళప్పుడు ఖలీఫా పడవ వస్తుందని మీరెరగరల్లే ఉంది అని అన్నాడు. ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. పడవవాడు తమతో పచ్చి అబద్ధం చెబుతున్నాడని వాళ్ళు అనుకుంటూ ఉన్న సమయంలో నది మధ్యగా దీపాలతో ప్రకాశిస్తూ ఒక పడవ వచ్చింది. ఖలీఫా పడవ, తప్పుకోండి అంటూ బానిసల కేకలు వినపడ్డాయి. ఆ పడవ దగ్గరికి వచ్చేసరికి దాని మధ్య గొప్ప దుస్తులు ధరించి ఒక యువకుడు, వాడి పక్కల జాఫర్, మస్రూర్లను పోలిన వ్యక్తులు ఉండటం కనపడింది. ఆ పడవను కొంత దూరం పోనిచ్చి ఖలీఫా పడవవాడితో, నీకు 10 దీనారాలిస్తాను, మమ్మల్ని నీ పడవలో ఆ పడవ వెనుకగా తీసుకుపో అని అన్నాడు. పడవవాడు కొంత అనుమానించి చివరకు ఒప్పుకున్నాడు. పోయి నకలు ఖలీఫా పడవ ఒక ఉద్యానవనం దగ్గర ఒడ్డు పట్టింది. అసలు ఖలీఫా పడవ దానికి కొంచెం దూరంలో ఒడ్డు చేరింది. అందులో నుంచి దిగి ఖలీఫా, అతని అనుచరులు ఉద్యానవనం వైపు నడవసాగారు. వారు కొద్ది దూరం వెళ్ళారో లేదో కొందరు బానిసలు చెట్ల చాటు నుంచి వచ్చి వారి పైన పడి పట్టుకొని, ఎవరు మీరు? ఏ దేశం వారు? ఆహ్వానం లేకుండా ఖలీఫా విందుకెలా వచ్చారు అని గట్టిగా గదమాయించారు. మేము పరదేశులం, ఖలీఫా కరుణిస్తే మేమాయన విందులో పాల్గొంటాం, మాకు ఆకలి దహిస్తుంది అని అన్నారు ఖలీఫా, అతని అనుచరులు. బానిసలు వారిని తీసుకుపోయి మహమ్మద్ అలీ ఎదుట పెట్టారు. మహమ్మద్ అలీ వారు చెప్పినదంతా విని,
మిత్రులారా, ఖలీఫా విందులో అతిథులకు స్థానం ఉంది, కూర్చొని భోజనం చెయ్యండి అని అన్నాడు. లోపల బ్రహ్మాండమైన విందు ఏర్పాట్లు అవి ఉన్నాయి. ఆ దీపాలు, వైభవము, నౌకర్లు చూసి ఖలీఫాకే ఆశ్చర్యమయింది. విందు సగంలో ఉండగా ఒక స్త్రీ వచ్చి మనోహరంగా విరహగీతాలు పాడింది. అవి వింటున్న మహమ్మద్ అలీకి ఉద్రేకం వచ్చేసి తన ఒంటి మీద ఉన్న విలువైన దుస్తులను వెంటనే చింపేసుకొని పిచ్చి ఎత్తిన వాడల్లే అయిపోయాడు. అటువంటి వెలగల దుస్తులను నిర్లక్ష్యంగా అతను చింపేస్తున్నందుకే ఆశ్చర్యపడుతున్న ఖలీఫాకు మహమ్మద్ అలీ శరీరం మీది వాతలు చూసేసరికి మరింత ఆశ్చర్యమైంది. అప్పుడు ఆయన తన అనుచరుల చెవిలో, ఈ నకలు ఖలీఫా ఒంటి మీద ఖైదీలకుండే చిహ్నాలుండటం చిత్రం కాదా అని అన్నాడు. తన అతిథుల రహస్య సంభాషణ కనిపెట్టి మహమ్మద్ అలీ, మిత్రులారా, అతిథులు ఏకాంత సంభాషణ చేయటం మర్యాద కాదు. మీకేమైనా అనుమానాలుంటే నన్నడగండి అని అన్నాడు. మరేం లేదు, ఖలీఫా గారి శరీరం మీది మచ్చలు చూస్తే వారికేదో భయంకరమైన అనుభవం సంప్రాప్తమైనట్టుగా మాకు తోచింది. ఆ అనుభవం ఎటువంటిదో తెలుసుకోవాలని మాకు అభిలాషగా ఉన్నమాట నిజమే అన్నారు అతిథులు. మహమ్మద్ అలీ దీనంగా నవ్వి, మీరు పరదేశులు కనుక మీకు నా అనుభవం చెప్పేస్తాను, సావధానంగా వినండి అంటూ తన విచిత్ర కథను వారికి చెప్పేశాడు. అంతా విని ఖలీఫా అల్లా మహిమ అంటూ లేచి తన అనుచరులతో కూడా నకలు ఖలీఫా దగ్గర సెలవు పుచ్చుకొని తన భవనం చేరుకున్నాడు. మహమ్మద్ అలీ కథ విన్న తరువాత అతనికి కలిగిన అన్యాయానికి కొంత బాధ్యత తమదేనని ఖలీఫాకు, జాఫర్కు తోచింది. ఎందుకంటే ఖలీఫా భార్యకు, జాఫర్ చెల్లెలికి మధ్య ఉండే పగే మహమ్మద్ అలీ కష్టాలన్నింటికీ కారణమైంది. మర్నాడు ఉదయం ఖలీఫా కొలువు తీరి మహమ్మద్ అలీని పిలిపించాడు. ఏమోయ్, నిన్న రాత్రి నువ్వు విదేశీ వర్తకులతో చెప్పిన నీ కథ ఇప్పుడు మళ్ళీ చెప్పు అన్నాడు ఖలీఫా. మహమ్మద్ అలీ ఖలీఫా అభయం పొంది తన కథ యావత్తూ వెల్లడించాడు. ఇంత చేసినా నీ భార్యను నువ్వు తిరిగి స్వీకరించగలవా అని అడిగాడు ఖలీఫా. ఏలిన వారి చేతి మీదుగా ఏమిచ్చినా స్వీకరిస్తాను అన్నాడు మహమ్మద్ అలీ. వజీర్, మీ చెల్లెల్ని పిలిపించు అన్నాడు జాఫర్తో ఖలీఫా. ఆమె రాగానే ఆయన, ఈ మనిషిని ఎరుగుదువా అని అడిగాడు. పరపురుషుణ్ణి ఎరిగే అవకాశం నాకెలా ఉంటుంది అన్నదామె. అతని పేరు మహమ్మద్ అలీ, అయినదేదో అయింది, నేను నిన్నతనికి భార్యగా ఇవ్వటానికి నిశ్చయించాను అన్నాడు ఖలీఫా. మహాప్రసాదం అన్నదామె. ఖలీఫా అప్పుడే కాజీని పిలిపించి అందరి సమక్షాన వారిద్దరికి మళ్ళీ యథోక్తంగా వివాహం జరిపించాడు. మహమ్మద్ అలీ ఆనాటి నుంచి ఖలీఫా అంతరంగికుల్లో ఒకడిగా ఉండిపోయాడు. ఇలా నకలు ఖలీఫా అనే ఈ కథ సమాప్తమైంది. తెలివిగలది. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక్కడే కొడుకు. అందుచేత రైతు తన కొడుకును చాలా గారాబంగా పెంచి వాడు పెద్దవాడై ఎంతో సమర్థుడవుతాడని ఆశించాడు. రైతు కొడుకు కూడా ఆ రోజుకారోజు తాను చాలా తెలివిగలవాణ్ణి అవుతానని గర్వపడుతూ వచ్చాడు. వాడికి తన తెలివితేటల్లో నమ్మకం హెచ్చిన కొద్దీ తండ్రికి తగ్గసాగింది. ఇలా కొంతకాలం జరిగాక ఒకనాడు రైతు కొడుకుతో, నీకు 20 ఏళ్ళు నిండాయి కదా, కాస్తైనా చేతికి అక్కరకు రాకుండా ఉన్నావే, ఆలోచించిన కొద్దీ నీకు తెలివితేటలు శూన్యంగా ఉన్నట్టు కనపడుతుంది అని అన్నాడు. తెలివితేటలు నాకు లేకపోతే ఇంకెవరుకున్నాయి, నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు కొడుకు. మన ఇంట్లో గొర్రె చర్మం ఉన్నది, దాన్ని రేపు సంతలో అమ్మిరా, నీ తెలివితేటలు చూస్తాం అన్నాడు రైతు. క్షణంలో చర్మం అమ్మేసి డబ్బు తీసుకురాను అన్నాడు కొడుకు. ఓరి పిచ్చివాడా, చర్మం అమ్మి డబ్బులు తీసుకురావటంలో తెలివి ఏముంది, ఆ పని ఎవడైనా చేస్తాడు. నిజంగా తెలివిగలవాడివైతే చర్మము, దాని ఖరీదు కూడా తీసుకురావాలి, తెలిసిందా అన్నాడు తండ్రి. కొడుకు కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా, ఓ అలాగే చేస్తాను, రేపు సాయంకాలం లోపల గొర్రె చర్మము, దాని ఖరీదు కూడా తెస్తాను, చూసుకో అని ప్రగల్భాలు పలికాడు. మర్నాడు ఉదయం పెందలాడే వాడు గొర్రె చర్మం చుట్టి చంకన పెట్టుకొని సంతకు బయలుదేరాడు.
వాడు సంతలో అడుగు పెడుతూ ఉండగానే ఎవరో ఎదురై గొర్రెతోలు అమ్మకానిక, ఎంతకిస్తావు అని అడిగాడు. ఎంతకిచ్చినా నాకు తోలు దాని ధర కూడా కావాలి అన్నాడు రైతు కొడుకు. తోలు కొందామనుకున్నవాడు గట్టిగా నవ్వి, "హ్, భలే ఆలోచనే, ఇటువంటి గొప్ప ఆలోచన ఇంతవరకు ఎవరికీ తట్టలేదు. అయినా నలుగురిని అడిగి చూడు, ఎవరైనా చర్మం తీసుకోకుండా దాని ఖరీదు నీకిస్తారేమో" అంటూ తన దారిన తాను వెళ్ళాడు. సంతలో ఎంతోమంది రైతు కొడుకును చర్మం ఖరీదు అడిగారు. అందరికీ వాడు అదే సమాధానం చెప్పాడు. అందరూ వాణ్ణి చూసి నవ్వి చర్మం కొనకుండా తమ దారిన వెళ్ళిపోయారు. మిట్ట మధ్యాహ్నం దాటిపోయింది, పొద్దు వాలిపోతుంది. రైతు కొడుకు తెచ్చిన చర్మం ఇంకా వాడి చంకలోనే ఉంది. సంత అంతటా తిరిగి తిరిగి వాడి కాళ్ళు పడిపోతున్నాయి. వాడు ఒక గుంపు గుమిగూడి ఉన్న చోటికి వచ్చాడు. ఆ గుంపు నడి మధ్య ఒక విప్రవినోది ఇంద్రజాలం చేస్తున్నాడు. వాడు రైతు కొడుకును చూడగానే, "అబ్బాయి, ఆ తోలు ఒకసారి ఇవ్వు, మంచి వినోదం చూపిస్తాను" అని అన్నాడు. రైతు కొడుకు తన చంకలో ఉన్న చర్మాన్ని విప్రవినోదికి ఇచ్చేశాడు. వాడు ఆ తోలు చుట్టను భూమి మీద నిలబెట్టి దానిపైన తన పైబట్ట కప్పి అందరినీ చప్పట్లు కొట్టమన్నాడు. అందరూ చప్పట్లు కొట్టినాక వాడు తన పైబట్టను తీసేశాడు. దాని కింద ఒక మామిడి మొక్క ఉంది. దానికి ఒక మామిడికాయ కూడా ఉంది. రైతు కొడుకు మొదట ఆశ్చర్యపడ్డాడు. మళ్ళీ తన చర్మాన్ని తనకిచ్చేయమని విప్రవినోదిని అడుగుదామనుకుంటే వాడు కాస్త అదృశ్యమయ్యాడు. రైతు కొడుకు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. వాడు చర్మాన్ని, దాని ఖరీదును కూడా తెచ్చి ఇస్తానని తండ్రికి మాట ఇచ్చి ఉన్నాడు. చర్మం ఖరీదు రాకపోగా చర్మం కూడా పోయింది. వట్టి చేతులతో ఇంటికి పోతే తనకు బుద్ధి లేదని రుజువవుతుంది. ఈ మనోవేదనకు తోడు వాడికి ఆకలి కూడా వేస్తుంది. ఎదురుగా ఉన్న మామిడి మొక్కకు కాయ కనిపిస్తుంది. దాన్ని తిని అయినా ఆకలి బాధ కొంత నివారించుకుందామనుకొని వాడు ఆ కాయను పట్టుకున్నాడు. వెంటనే మామిడి మొక్క మాయమై గొర్రె చర్మం కనిపించింది. అంతే చాలు అనుకొని సంతోషంతో వాడు ఆ గొర్రె చర్మాన్ని చుట్టి చంకన పెట్టుకొని ఇంటిదారి పట్టాడు. సూర్యాస్తమయం కాబోతుంది. దారి నిర్మానుష్యంగా ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి వెనక నుంచి ఎవరో పిలిచినట్టుగా వినపడింది. రైతు కొడుకు తిరిగి చూస్తే విప్రవినోది కనిపించాడు. విప్రవినోది రైతు కొడుకును కలుసుకొని వాడి వెంట నడుస్తూ, "నువ్వు చాలా బుద్ధిమంతుడివి. నీకొక్క సలహా చెబుతాను, దాన్ని మరిచిపోకు" అని అన్నాడు. "ఏమిటది?" అన్నాడు రైతు కొడుకు. "దారిలో ఆడవాళ్లు కనపడితే వాళ్లను ఆప్యాయంగా కుశల ప్రశ్నలు చెయ్యి" అన్నాడు విప్రవినోది. కొంత దూరం నడిచాక దారి చీలింది. విప్రవినోది రెండవ దారిన వెళ్ళిపోయాడు. రైతు కొడుకు తన గ్రామం వైపు నడుస్తూ చీకటి పడేసరికి ఒక వాగు వద్దకు వచ్చాడు. ఆ వాగుకు అంత దూరంలో ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో నుంచి ఒక 16 ఏళ్ల పిల్ల బిందెతో వచ్చి వాగులో నీళ్లు తీసుకుంటుంది. విప్రవినోది ఇచ్చిన సలహా జ్ఞాపకం పెట్టుకొని రైతు కొడుకు, "అమ్మాయి, అంతా కులాసా?" అని అడిగాడు. "మీరంతా కులాసాయేనా?" అని ఆ అమ్మాయి కూడా అడిగింది. ఇద్దరు మాట్లాడుకోవటంలో ఆ పిల్ల రైతు కొడుకు పొద్దుటి నుంచి భోజనం చెయ్యలేదని తెలుసుకుంది. ఆమె అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి జొన్న రొట్టెలు పెట్టింది. తరువాత అతన్ని గొర్రెతోలు గురించి అడిగింది. "మా అయ్య దీన్ని అమ్మి దీని ఖరీదు చర్మము కూడా తీసుకురమ్మన్నాడు. నాకు సాధ్యం కాలేదు" అన్నాడు రైతు కొడుకు. "ఇంతే కదా, నేను నీకు చర్మం యొక్క ఖరీదు ఇస్తానుండు" అంటూ ఆ పిల్లవాడి వద్ద గొర్రెతోలు తీసుకొని దానిమీద ఉన్న బొచ్చంతా కత్తిరించి తోలు, బొచ్చు ఖరీదు కూడా రైతు కొడుకు ఇచ్చేసింది. రైతు కొడుకు పరమానందం చెంది ఆ అమ్మాయితో వస్తానని చెప్పి ఇంటికి వచ్చేశాడు. తన కొడుకు తెచ్చిన చర్మము, డబ్బులు చూసి రైతు సంతోషించి, "నీకీ ఉపాయం చెప్పిన మనిషి ఎవడురా?" అని అడిగాడు. "మగ మనిషి కాదు, ఆడమనిషి" అంటూ వాడు జరిగినదంతా తండ్రికి చెప్పాడు. "ఇదేనా నీ తెలివి? అటువంటి అమ్మాయి తటస్థపడితే వెంట తెచ్చుకొని పెళ్లి చేసుకోరు? నీకు తెలివితేటలు లేవని నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను"
అన్నాడు రైతు. రైతు కొడుకు అప్పటికప్పుడే బయలుదేరి వాగు ఉన్న చోటికి వెళ్ళి, ఆ అమ్మాయితో నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. ఆ అమ్మాయి అందుకు నవ్వి వాణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకొని రైతు ఇంటికి వచ్చేసింది. రైతు వాళ్ళిద్దరికీ గొప్పగా పెళ్లి చేసేశాడు. ఇలా తెలివిగలది అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ విషమ పరీక్ష, బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్నెవరో తీవ్రమైన విషమ పరీక్షకు గురిచేసినట్టుగా నాకు తోస్తుంది. ఈ పరీక్షలో నీవు నెగ్గుతావో లేదో నాకు తెలియదు, కానీ నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొక రాజుకు వరుసగా 4 ఆడపిల్లలు కలిగారు. కాని ఒక్కరూ ఎక్కువ కాలం పాటు బ్రతకలేదు. తనకు ఆడపిల్లలే తప్ప మగపిల్లలు కలగనందుకు మొదట్లో చింతించిన రాజు పుట్టిన ఆడపిల్లలైనా బ్రతికి బాగుంటే చాలుననే స్థితికి వచ్చాడు. రాణి 5వసారి గర్భవతిగా ఉన్న సమయంలో ఆ రాజు వద్దకు ఒక గొప్ప మంత్రవేత్త వచ్చాడు. రాజుకు వరుసగా 4 కుమార్తెలు పుట్టడము, చనిపోవటము జరిగిందని విని ఆ మంత్రవేత్త, రాజా, నీకు కొడుకులు కలిగే యోగం లేదు. నీకు కలిగిన కుమార్తెలను కూడా ఒక దుష్టశక్తి చంపేస్తుంది. ఈసారి నీకు మళ్ళీ కుమార్తె కలుగుతుంది. కానీ ఆ పిల్లకు ఏ అపాయము రాకుండా నేను రక్షలు కలిగిస్తాను. నీ కుమార్తెకు 16వ ఏడు వచ్చేదాకా రాజభవనం దాటి వెళ్ళనీయవద్దు. ఇక 16వ ఏట ఆమెకు వివాహం చెయ్యండి. ఆమెకు వరుణ్ణి నిర్ణయించే విధం కూడా నేను చెబుతాను. నేను చెప్పిన చోట ఒక అద్దం ఏర్పాటు చెయ్యండి. ఎవడితో ఆ అద్దం ముందు నిలబడి అంతఃపురంలో ఉండే రాజకుమార్తెను చూడగలుగుతాడో వాడే ఆమె భర్త. అతడి కోసం మీరు వెతకవలసిన అవసరమే లేదు. వాడే మీ ఇంటికి వస్తాడు అని చెప్పాడు. మంత్రవేత్త రాజభవనం చుట్టూ తన మంత్రశక్తితో రక్షలు కల్పించాడు. రాజభవనంలోని అతిథి గృహంలో ఒక అద్దం ఏర్పాటు చేయించాడు. ఆయన చెప్పినట్టే రాణి తిరిగి ఆడపిల్లనే ప్రసవించింది. ఆ పిల్లకు మేకల అని పేరు పెట్టుకున్నారు. ఆమె మంత్రవేత్త ఆదేశానుసారం అంతఃపురంలోనే పెరిగి పెద్దదయింది. ఆమె అపూర్వ సౌందర్యవతిగా తయారైంది. ఆమెను ఎవరు చూడనప్పటికీ ఆమె సౌందర్యం గురించి ఎలాగో దేశదేశాల పొక్కిపోయింది. ఆమెను చూద్దామని, నిజంగా అందగత్తె అయినట్లయితే పెళ్లాడదామని చాలామంది రాజకుమారులు బయలుదేరి వచ్చారు. మేకలకు పెళ్లియీడు వచ్చింది కనుక రాజు కూడా అలా వచ్చిన రాజకుమారులను తన అతిథి గృహంలో ఉంచి ఘనంగా సత్కరిస్తూ వచ్చాడు. రాజకుమార్తెను చూడటానికి, తమకు నచ్చితే పెళ్లాడటానికి వచ్చిన రాజకుమారులు తాము వచ్చిన పని తమ భృత్యుల ద్వారా బయట పెట్టేవారు. వారు తన కుమార్తెను గురించి, ఆమె వివాహం గురించి ప్రస్తావించగానే రాజు తన అతిథులతో, మీరింకా నా కుమార్తెను చూసి ఉండరు. ఆ అద్దంలో చూడండి, కనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అని అనేవాడు. అతిథులు అద్దంలోకి చూసేవారు, కానీ వారికేమీ కనిపించేది కాదు. రాజు వారితో మంచిగా తన కుమార్తెనివ్వనని చెప్పి తన నగరం నుంచి సాగనంపుతూ ఉండేవాడు. ఇలా కొద్ది మాసాలు గడిచాక పుష్పారణ్య దేశపు రాజకుమారుడు వత్సరుడు అనేవాడు దేశ సంచారం చేస్తూ సపరివారంగా ఈ దేశానికి వచ్చాడు. అతనికి మేకల సంగతి కూడా తెలియదు. రాజు అతనికి కూడా ఆతిథ్యమిచ్చి అతిథి గృహంలో బస చేయించాడు. అది వరకు వచ్చిన రాజకుమారులందరికన్నా ఈ వత్సరుడు తన కుమార్తెకు తగినవాడనుకొని రాజుకు అనిపించింది. కానీ తన అతిథి వివాహం మాట ఎత్తేదాకా తానెందుకు తొందరపడాలని రాజు ఊరుకున్నాడు. వత్సరుడు తన విడిది ప్రవేశించిన కొద్దిసేపటికే అతను అద్దం ముందుకు వెళ్ళటం తటస్థించింది. అతను అద్దంలోకి చూడగానే అందులో తన ముఖం కనిపించటానికి బదులు అంతఃపురంలో ఉన్న మేకల కనిపించింది. అసాధారణమైన ఆమె అందం కంటపడుతూనే వత్సరుడు మూర్ఛపోయాడు.
అతని మూర్ఛకు కారణం ఎవరికీ తెలియదు. అతని అనుచరులు హాహాకారాలు చేశారు. రాజుగారు ఆందోళన పడుతూ వచ్చాడు. తన భృత్యులు శైత్యోపచారాలు చేశాక వత్సరుడు లేచి కూర్చొని జరిగిన సంగతి చెప్పాడు. అతను అద్దంలో తన కుమార్తెను చూశాడని తెలియగానే రాజుకు సంతోషం కలిగింది. వత్సరుడు అద్దంలో తాను చూసిన పిల్లను వర్ణించినాక అతనే తన అల్లుడని రాజుకు రూఢి అయిపోయింది. ఆయన వత్సరుడితో ఉన్న సంగతంతా చెప్పి, నాయన, నీవే నా కుమార్తెకు విధి నిర్ణయించిన భర్తవు. నీకు అభ్యంతరం లేని పక్షంలో మీకిద్దరికీ త్వరలోనే ముహూర్తం చూసి పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఇందుకు వత్సరుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అతని అనుచరులు చాలా ఆనందించారు. సుముహూర్తాన వత్సరుడికి మేకలకు పెళ్లి అయింది. అత్తవారింట కొంతకాలం ఉండి వత్సరుడు భార్యతో సహా తన దేశానికి బయలుదేరాడు. వారు పడవలో ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక రాత్రి ఒక చిత్రం జరిగింది. వత్సరుడి భృత్యులలో కబరుడు అనే అవిటివాడు ఒకడు ఉన్నాడు. వీడు ఒకప్పుడు వత్సరుడికి అంగరక్షకుడుగా ఉండేవాడు. ఒకసారి యుద్ధంలో కబరుడు వత్సరుడి ప్రాణం కాపాడి తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడు. ఆ విశ్వాసం కొద్దీ వత్సరుడు కబరుణ్ణి తన అనుచరులలో ఒకణ్ణిగా చేసుకున్నాడు. అందరూ పడవలో ప్రయాణిస్తూ ఉండగా ఒక రాత్రివేళ కబరుడికి 2 గొంతుకలు మాట్లాడుకోవటం దూరం నుంచి వినిపించినట్టుగా అనిపించింది. అత్తవారింటికి వెళుతున్న ఈ కొత్త పెళ్లి కూతురికి 3 గండాలు కలగబోతున్నాయి అన్నది ఒక గొంతు. ఆ గండాలేవి అని మరొక గొంతు అడిగింది. వీరు గమ్యస్థానం చేరి పడవ దిగగానే నది ఒడ్డున రాజకుమారుడొక బంగారు రంగుగల గుర్రాన్ని చూస్తాడు. దాన్ని ఎక్కాలని అతనికి కుతూహలం కలుగుతుంది. అతను దాన్ని ఎక్కగానే అది మాయమవుతుంది. భర్త కోసం దిగులు పడి రాజకుమార్తె మరణిస్తుంది అన్నది మొదటి గొంతు. అయ్యో, దీనికి విరుగుడు లేదా అని రెండవ గొంతు అడిగింది. ఒకటే విరుగుడు. ఎవరైనా ఆ సమయానికి అక్కడ ఉండి రాజకుమారుడు ఎక్కేలోపుగా కత్తితో ఆ గుర్రాన్ని చంపేయాలి. ఇలా మొదటి గండం తప్పిన రెండవ గండం ఉండనే ఉంది. అదేమంటే వీరు ఇంటికి రాగానే కట్టుకోవటానికి కొత్త బట్టలిస్తారు. వాటిలో బంగారు పోగులతో నేసిన వస్త్రం రాజకుమార్తెను ఆకర్షిస్తుంది. ఆమె దానిని ధరించగానే నిలువునా కాలి బూడిదవుతుంది. ఆమె దానిని ధరించేలోపుగా ఎవరైనా ఆ వస్త్రాన్ని తీసుకొని నిప్పుల్లో వేసేస్తే ఆ గండం కూడా తప్పవచ్చు అన్నది మొదటి గొంతు. ఇక మూడవ గండం ఏమిటి అని రెండవ గొంతు అడిగింది. కోడలి మెడలో అత్తగారు ఒక పచ్చల హారం వేస్తుంది. ఆ హారంలో ఉండే ఒక కీటకం రాజకుమార్తెను కరుస్తుంది. ఆ కాటుకు రాజకుమార్తె మరణిస్తుంది. ఆ సమయంలో ఎవరైనా రాజకుమార్తె చేతి రక్తం తీసి 3 బొట్లు ఆమె కళ్ళల్లో వేసినట్లయితే ఆ గండం కూడా తప్పుతుంది. ఆ తరువాత ఆమెకు ఎలాంటి ప్రమాదము ఉండదు. కానీ ఈ గండాల రహస్యం ఎవరికైనా తెలిసినప్పటికీ వారు దాన్ని ఇంకెవరికీ చెప్పకూడదు. చెప్పినట్లయితే వారు శిల అయిపోతారు అన్నది మొదటి గొంతు. ఆ సంభాషణ ఎక్కడికో నిలిచిపోయింది. కబరుడు తాను విన్న విషయాలకు మొదట ఆశ్చర్యపోయాడు. తన యువరాజు భార్యకు గండాలు కలగబోతున్నాయని భయపడ్డాడు. ఆ తరువాత వాటిని తానే తొలగించటానికి నిశ్చయించుకొని తనకి సంగతి ముందుగానే తెలిసినందుకు సంతోషించాడు. తాను విన్న ఆ సంభాషణ పడవలో మరెవరికీ వినిపించలేదని కబరుడు గ్రహించాడు. అంతా కబరుడు విన్నట్టే జరిగింది. రాజకుమారుడు పడవలో నుంచి దిగుతూ ఉండగానే ఒడ్డున బంగారంలా మెరిసిపోయే గుర్రం కనిపించింది. కాని అతను దాన్ని ఎక్కేలోపుగా కబరుడు కత్తితో దాని మెడ ఒక్క వేటున నరికేశాడు. ఏం పని చేశావు? ఎందుకిలా చేశావు అని రాజకుమారుడు కబరుడిపైన విసుక్కున్నాడు. మంచికే చేశాను, నన్నేమీ అడగవద్దు అని కబరుడు మొండిగా అతనికి జవాబిచ్చాడు. రాజభవనంలో నూతన దంపతుల కోసం కొత్త బట్టలు తెప్పించారు. అందులో ఒకటి అచ్చమైన జరీ బట్ట. మేకల దాన్ని తీసుకునే లోపల కబరుడు ఆ బట్టను తీసుకొని పరిగెత్తుకుంటూ పోయి పాకశాలలోని అగ్నిగుండంలో వేసేశాడు.
ఈసారి వత్సరుడికి కబరుడిపైన మరింత కోపం వచ్చింది. కాని కబరుడు వెనకటిలాగే అంతా మంచికే చేశాను, నన్నేమి అడగవద్దు అని పెడసరంగా జవాబు చెప్పినట్టుగా చెప్పాడు. ఇంతలోనే వత్సరుడి తల్లి పచ్చలహారం తెచ్చి తన కోడలి మెడలో వేసింది. ఆ హారం మెడలో వేసుకున్న మరుక్షణమే మేకల స్పృహ లేకుండా పడిపోయింది. అందరూ కొయ్యబారి చూస్తూ ఉండగా కబరుడు చప్పున తన చాకు తీసి మేకల చేతిని దాని మొనతో గీరి రక్తం తీసి మేకల కంట్లో వేశాడు. మేకల మరణించినట్టుగా అంతవరకు ఎవరూ గమనించలేదు. తీరా ఆ సంగతి తెలిసినాక ఆమెను కబరుడే చంపాడని వత్సరుడికి అనుమానం కలిగింది. ఈ దుర్మార్గుణ్ణి బంధించి తల తీయండి అని అతను తన భటులతో చెప్పాడు. రాజకుమార్తె ప్రాణానికేమీ భయం లేదు, ఆమె బ్రతుకుతుంది అని కబరుడు ధైర్యంగా చెప్పాడు. ఇలా కొంతసేపు చూశారు, కాని మేకలకు ప్రాణం తిరిగి రాలేదు. వీడికి పిచ్చి పట్టింది, ఎలాగైనా వీడు బ్రతికి ఉండటం ప్రమాదమే, తల తీసేయండి అన్నాడు వత్సరుడు. తనకు ఎలాగూ చావు తప్పదని తెలుసుకొని కబరుడు తాను పడవ ప్రయాణంలో విన్న సంగతులు, వాటిని బయట పెడితే తనకు జరిగే నష్టము వివరంగా చెప్పి నిలుచున్న చోటనే శిల అయిపోయాడు. కబరుడు శిల అయిపోయిన తరువాత మేకలలో చైతన్యం వచ్చింది. త్వరలోనే ఆమె బ్రతికి లేచి కూర్చుంది. నిష్కారణంగా కబరుణ్ణి తన అజ్ఞానానికి బలి ఇచ్చినందుకు వత్సరుడు పొందిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మేకలకు 2 కుమారులు కలిగారు. కాని వత్సరుడికి అసంపూర్ణమైన ఆనందం పొందే అవకాశం లేకుండా కబరుడి శిల ఎదురుగా కనిపిస్తూ ఉండేది. భార్యాభర్తలిద్దరూ తరచూ ఆ శిల వద్ద కూర్చొని జరిగింది తలుచుకొని విచారపడేవారు. ఒకరోజు వారిద్దరూ ఆ శిల వద్ద కూర్చొని కబరుణ్ణి గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఏదో గొంతు వినిపించింది. వారు మాటలు మాని ఆలకించారు. కబరుడి కోసం ఎందుకలా విచారిస్తారు? మీ కొడుకులిద్దరినీ బలి ఇస్తే కబరుడు బ్రతికి వస్తాడు అన్నదా గొంతు. ఈ మాట వింటూనే వత్సరుడు తన పిల్లలిద్దరినీ తీసుకువచ్చి తన కత్తితో వారిద్దరి తలలు నరకబోయాడు. అంతదాకా శిలలాగా ఉండిన కబరుడు చప్పున కేకపెట్టి అయ్యయ్యో ఆగండి అంటూ పిల్లలిద్దరినీ తన దగ్గరకు లాక్కున్నాడు. కబరుడు బ్రతికి వచ్చినందుకు వత్సరుడు, మేకల కూడా ఎంతో సంతోషించారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్కటే సందేహం, వత్సరుడు తన పిల్లలను బలి ఇవ్వకుండానే కబరుడు ఎలా బ్రతికి వచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మేకలకు తప్పిన గండాలు మొదలుకొని వైపరీత్యాలన్నీ వత్సరుడికి పరీక్షలుగా భావించాలి. మొదటిసారి అతను పరీక్షలో నెగ్గలేకపోవటం చేత విశ్వాసపాత్రుడైన కబరుణ్ణి కోల్పోయాడు. అందుకతను పశ్చాత్తాపపడ్డాడు. ఆ పశ్చాత్తాపం ఎంతవరకు వాస్తవమో చూడటానికి అమానుష శక్తులు మరొక పరీక్ష పెట్టాయి. అందులో అతను నెగ్గాడు. వత్సరుణ్ణి పరీక్షించిన అమానుష శక్తులు చెడ్డవి కావు. వాటికి కావలసినది వత్సరుడి పిల్లలను బలికొనటం కాదు, వత్సరుడి శీలం ఎలాంటిదో తెలుసుకోవటమే. అందుకే వారి ప్రాణాలకు అపాయం కలగకుండానే కబరుడు తిరిగి బ్రతకటం జరిగింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా విషమ పరీక్ష అనే బేతాళ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.